బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు దుబాయ్ ఎయిర్పోర్ట్పై దాడి జరిగింది. ఇటు డ్రోన్స్తో విరుచుకుపడింది ఇరాన్. ఇటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలని దానికి మద్దతు తెలిపే దేశాల ఆర్థిక వనరులపైన దాడి చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, రానున్న రోజుల్లో ఇటు బెహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా పైన కూడా డ్రోన్లతో బీభత్సాన్ని సృష్టిస్తాము, దమ్ముంటే ఆపుకో అంటూ ఇటు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్కి సవాలు విసిరింది. మరోవైపు ఇటు తెహరాన్, హమదాన్, ఇస్ఫహాన్ నగరాలపైన అమెరికా దాడులను చేసింది. అనేక నగరాల్లో ఇటు భవనాలను నేలమట్టం చేసింది ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా. ఇటు ట్రంప్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ, అలాగే అమెరికా అంతు తేలుస్తామంటూ ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇటు దుబాయ్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్లో మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర ఏదైతే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ని టార్గెట్ చేస్తూ, అంటే విమానాల్లో వాడే ఆ ఇంధనాన్ని టార్గెట్ చేశారు. మొత్తానికైతే వాటిని బ్లాస్ట్ చేసి పడేశారు. ప్రస్తుతానికి దుబాయ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడ ఎలాంటి రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. సో ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ దుబాయ్ ఒక్కటే కాదు, రానున్న రోజుల్లో ఇటు బెహ్రెయిన్ అలాగే బెహ్రెయిన్తో పాటు ఇటు మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా మేము టార్గెట్ చేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఇటు డ్రోన్స్తోని దాడి నిర్వహించింది. మనం రైట్ సైడ్ బాక్స్లో ఆ విజువల్లో చూస్తున్నాము ఆ దాడికి సంబంధించిన విజువల్స్. మొత్తానికైతే ఒక ఫ్యూయల్ ట్యాంక్స్ని ఎయిర్పోర్ట్లో సాధారణంగా ఫ్లైట్స్ ఫ్లై చేయడానికి కావాల్సిన ఇంధనం, ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ని టార్గెట్ చేస్తూ మొత్తానికైతే ఇటు ఇరాన్ విరుచుకుపడింది. ఆ ఫ్యూయల్ ట్యాంక్స్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ని డ్రోన్ టార్గెట్ చేయడంతో మొత్తానికైతే భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఫ్లైట్స్లో ఏదైతే ఇంధనాన్ని వాడుతుంటామో ఆ జెట్ ఫ్యూయల్, అది హైలీ ఇన్ఫ్లేమబుల్గా ఉంటుంది. మొత్తానికైతే ఆ జెట్ ఫ్యూయల్నే టార్గెట్ చేశారు. అంటే ఆర్థికంగా దెబ్బ కొడతానంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. ఆర్థికంగా గల్ఫ్ దేశాలు ఏవైతే ఇటు అమెరికా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశాయో వాళ్ళ ఆర్థిక వనరులనే దెబ్బ కొడతానంటూ. దుబాయ్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాదాపు ప్రతిరోజు ఒక 1 మిలియన్ ప్యాసింజర్స్ అక్కడ దుబాయ్ నుంచి ఫ్లై చేస్తుంటారు. దాదాపు 10 లక్షల మంది రాకపోకలు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి జరుగుతుంటాయి. అలాంటి ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేశారు. దుబాయ్ సేఫ్టీకి, లాయల్టీకి ఇటు అరబ్ దేశాలన్నింటిలో ప్రపంచం మొత్తంలో కూడా ఒక సేఫెస్ట్ లొకేషన్ అని దుబాయ్ తనను తాను ప్రమోట్ చేసుకుంది. ఆ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రస్తుతానికి ఇరాన్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు ఇరాన్ ఒక వార్నింగ్ని కూడా ఇచ్చింది. ఏవైతే ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నాయో నేషన్స్కి సంబంధించి, గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తామంటూ. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ఛాలెంజ్ని విసిరారు ఇటు అమెరికా అలాగే ఇటు ఇజ్రాయెల్కి. ఏమని? దమ్ముంటే మమ్మల్ని ఆపు, దాడులైతే ఆగవు అంటూ మొత్తానికైతే దాడులు చేస్తాము. రానున్న రోజుల్లో ఇటు బెహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా వీటన్నిటిలో కూడా, ఈ దేశాలన్నింటిలో కూడా దాడులు చేస్తామంటూ చెప్పుకొచ్చింది. దీనికి రివెంజ్గా ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కి సంబంధించిన సిటీస్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు తెహరాన్, హమదాన్ అలాగే ఇస్ఫహాన్, ఈ సిటీస్లో ఉన్న భవనాలన్నింటినీ కూడా మొత్తానికైతే భూస్థాపితం చేసింది మల్టిపుల్ ఏరియాస్లో. ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది ఏంటి, అక్కడ IRGCకి సంబంధించిన బేసెస్ ఉన్నాయి, ఇటు బెలిస్టిక్ మిసైల్స్ పంపించే టనల్స్ ఉన్నాయి, అందుకే వాటిని టార్గెట్ చేస్తామంటూ ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం దుబాయ్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్లో సాధారణంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత అందంగా ఉంటుందో దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇలా కొన్ని వందలాది ఫ్లైట్స్, ప్రతిరోజు కొన్ని వందలాది ఫ్లైట్స్ అక్కడికి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇటు యూరోపియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, ఏషియాకి రావాలంటే ఖచ్చితంగా దుబాయ్ లాంటి సిటీస్లో, దుబాయ్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఒక స్టాప్ ఓవర్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఫ్లైట్స్ ఆగి
కొంత రీఫ్యూయల్ చేసుకొని అలాగే అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. మొత్తం మీద ఇటు యూరోపియన్ కంట్రీస్, అమెరికా ఇలాంటి దేశాల నుంచి ఇటు ఏషియాకి రావాలన్నా అలాగే ఇటు ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్లోనే స్టాప్ ఓవర్స్ ఉంటాయి. మరి దాన్నే టార్గెట్ చేస్తూ అంటే రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ సరిగ్గా జరగకుండా ఉండడానికి, ఫ్లైట్ సర్వీసెస్ ఆగిపోవడానికి, ఏవియేషన్ ఇండస్ట్రీని కుప్పకూల్చడానికి మొత్తానికైతే ఇటు ఇరాన్ ప్లాన్ చేసింది. చాలా క్లియర్గా ఎకనామిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తామంటూ రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్లో ఆ రైట్ సైడ్ ఒక్కసారిగా ఆ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలోనే ఆ పక్కనే ఉంటున్న ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ బిల్డింగ్ని టార్గెట్ చేయకుండా ఫ్లైట్స్లో ఏదైతే ఫ్యూయల్ యూస్ చేస్తారో ఆ ఇంధనాన్ని, ఆ ఫ్యూయల్ని, జెట్ ఫ్యూయల్నే టార్గెట్ చేస్తూ జెట్ ఫ్యూయల్ ట్యాంక్స్ పైనే డ్రోన్స్తో దాడులు చేసి విరుచుకుపడింది ఇరాన్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఐఆర్జీసీ యాక్టివ్గా ఇటు అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అలాగే ఎకనామిక్ హబ్స్ ఏవైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్ అండ్ బెహ్రెయిన్ ఈ దేశాల్లో ఉన్న ఎకనామిక్ హబ్స్ అంటే రానున్న రోజుల్లో అమెరికాకు సంబంధించిన ఆస్తులు, అమెరికాకు సంబంధించిన కంపెనీస్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం ఇటు అమెజాన్ డేటా సెంటర్ని టార్గెట్ చేశారు, ఇటు దుబాయ్, సౌదీ అరేబియా ఇలాంటి చోట్ల ఇటు అమెజాన్, ఎన్విడియా అలాగే కొన్ని ఐటీ కంపెనీస్ కూడా, ఐటీ దిగ్గజాలకు సంబంధించిన ఆఫీసెస్ కూడా ఈ దేశాల్లో ఉన్నాయి. మరి వాటిని కూడా రానున్న రోజుల్లో ఇటు ఇరాన్ టార్గెట్ చేయబోతుందా? మరో పక్కన ఖచ్చితంగా అమెరికన్ ఫోర్సెస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎనర్జీకి అలాగే ఏవియేషన్కి సంబంధించి, ఎనర్జీ అండ్ ఏవియేషన్, ఎనర్జీ అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు ఆయిల్కి సంబంధించిన రిఫైనరీస్, ఏవియేషన్ ఆల్రెడీ మొదలు పెట్టేసింది, దుబాయ్లో ఉన్న ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది. మరి రానున్న రోజుల్లో మిగతా దేశాలు ఇటు సౌదీ అరేబియా, కువైట్, బెహ్రెయిన్ వీటిలో ఉన్న ఏవియేషన్ అంటే అక్కడున్న ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే ఎనర్జీ అంటే ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ పోర్ట్స్, షిప్పింగ్ వెజల్స్ వీటన్నిటిని కూడా ఇటు ఇరాన్ టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఒఫెన్సివ్ దాడులు చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఇటు మేజర్ సిటీస్, ఇరాన్కి సంబంధించిన మేజర్ సిటీస్ తెహరాన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు, తెహరాన్ క్యాపిటల్, అలాగే ఇస్ఫహాన్ ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్, అలాగే న్యూక్లియర్ ప్యూరిఫికేషన్ ఫెసిలిటీ అని కూడా చెప్పొచ్చు. సో ఇస్ఫహాన్ అలాగే హమదాన్ ఈ గడిచిన 24 గంటల నుంచి 48 గంటల్లో ఇటు ఇస్ఫహాన్లోని ఒక ఫ్యాక్టరీని కూడా ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ టార్గెట్ చేశాయి. దీంట్లో చాలామంది ఇటు ఇరాన్కి సంబంధించిన వ్యక్తులు చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు తెహరాన్, ఇస్ఫహాన్ అలాగే హమదాన్ క్యాపిటల్ సిటీ, ఒక న్యూక్లియర్ హబ్, ఒక ఇండస్ట్రియల్ హబ్ వీటన్నిటినీ ఇటు అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్న సమయంలో ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలకి ఎకనామిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయడానికి ఏవైతే ఏవియేషన్ ఇండస్ట్రీ అలాగే ఆయిల్, ఎనర్జీకి సంబంధించిన ఆయిల్ ఇండస్ట్రీ కావచ్చు వీటిని ఇరాన్ టార్గెట్ చేస్తా అని చెప్తుంది. అలాగే ఒక ఛాలెంజ్ని కూడా విసిరింది చాలా క్లియర్గా, దమ్ముంటే నన్ను ఆపు, నీ వల్ల ఇంది చేసుకో అంటూ ఇటు అమెరికా అలాగే ఇటు ఇజ్రాయెల్కి ఒక ఛాలెంజ్ని కూడా విసిరింది. మరో పక్కన ఇటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్గా ఇటు మిడిల్ ఈస్టర్న్ అలైస్ ఒక సీజ్ ఫైర్ని వాళ్ళు మీడియేట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఓపెన్గా ఇటు ఇరానియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్నల్గా ఒక ప్రొటెస్ట్ని మొదలు పెట్టాలి, అక్కడ ప్రభుత్వాలని అక్కడున్న ప్రజలే కూల్చాలంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నేను చేయాల్సింది చేసేశాను, ఇంకా మిగిలింది మీ చేతుల్లోనే ఉందంటూ ఇటు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇరాన్ లీడర్షిప్ మాత్రం చాలా క్లియర్గా ఎలాంటి డిప్లొమాటిక్ మీడియేషన్ కానీ ఎలాంటి డిప్లొమాటిక్ రెజల్యూషన్ కానీ మాకు ఇంట్రెస్ట్ లేదు, మా దగ్గర బాంబులు ఉన్నన్ని రోజులు మేము గల్ఫ్ దేశాలని ఇటు అమెరికా, ఇజ్రాయెల్ని మేము టార్గెట్ చేస్తూనే ఉంటాము అంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చారు. ఇటు రీజనల్గా ఉన్న ఎనర్జీ హబ్స్ అలాగే ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇవన్నీ మా కంట్రోల్లో ఉన్నాయి, ప్రపంచంలోనే మోస్ట్ క్రిటికల్ చోక్ పాయింట్స్, ఆయిల్ షిప్మెంట్స్కి సంబంధించిన చోక్ పాయింట్ అనొచ్చు, అలాంటి చోక్ పాయింట్ మా చేతుల్లో ఉంది అండ్ మా దగ్గర బాంబులు ఉన్నన్ని రోజులు మేము దాడులు చేస్తూనే ఉంటాము. ఇటు అమెరికా అన్కండిషనల్గా మేము పెట్టిన 3 కండిషన్స్కు ఒప్పుకొని కనుక అమెరికా
దాడులని ఆపేస్తే కనుక అప్పుడు ఆలోచిస్తాము అంటూ ఇటు మొత్తానికైతే ఇటు ఇరాన్కి సంబంధించిన లీడర్షిప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒకసారి దుబాయ్ ఇంటర్నేషనల్ పోర్ట్ ఇవాళ ఉదయం 5 గంటలకే ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రస్తుతానికి ఇరాన్ టార్గెట్ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జెట్ ఫ్యూయల్ ట్యాంక్స్ అంటే ఎయిర్పోర్ట్లో సాధారణంగా ఫ్లైట్స్లో యూజ్ చేసే ఆ జెట్ ఫ్యూయల్ ట్యాంక్స్ని టార్గెట్ చేసుకుంటూ దాడులు నిర్వహించింది. దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. భారీగా ఇటు మంటలు ఎగిసి పడుతున్న ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఎంఎన్సి కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ను అనంతరాజ్ ఆశ్రయ్లో పొందవచ్చును.